सौम्य टेक्सटाइल्स वाराणसी, खलीद आर्टिसान्स चंदेरी एपी, पटोला आर्ट्स राजकोट, दुर्ड्रम बा जयपुर राजस्थान, वाराणसी तंतीपर वेस्ट बंगाल बंगाली ट्रेडिशनल वाराणसी ఎక్కువ ఉంటాయి బాయ్ వారణాసి వెస్ట్ బెంగాల్ వారణాసి కోల్కతా బెంగళూరు నమత్త సిల్క్ శారీ బెంగళూరు ఆహా బాగుంది ఎంత అండి ఆ శారీ బో ఎంత ಎಷ್ಟು ఆహా ఓహో బాగా ఉంది చీర 50,000 ఏమన్నా జరియా ప్యూర్ సిల్క్ శారీ ఓకే చాలా బాగుంది బయట ఎంత ఉంటుంది ఈ శారీ బయట ఈ శారీ ఎంత ఉంటుంది సుమారు in showrooms how much this value more 70,000-80,000 ఓకే 80,000 వరకు ఉండొచ్చు అంట ఇది షోరూమ్ ఇదేంటి నమర్తా సిల్క్ శారీ ఇక రజా హ్యాండ్లూమ్స్ ఇది ముబార్కపూర్ ఉత్తరప్రదేశ్ ఇది నారాయణపేట తెలంగాణ నారాయణపేట చీరాల మాధవరం ధర్మవరం నారాయణపేట ఇవన్నీ ఒక ఎంత ఉంటుంది సార్ ఒకసారి మీ దగ్గర మినిమం మ్యాక్సిమం 1,000 హైయెస్ట్ 15,000 అబ్బో నారాయణపేట మీది బ్రాండెడా మళ్ళీ అర్బన్ యార్న్ ట్యాగ్ హైదరాబాద్ ఇది కూడా శ్రీ కలెక్షన్ మీరే రెడీమేడ్ ఇవన్నీ మధుర్ బెంగళూరు వాళ్ళు ఎక్కువ ఉన్నారు నంబర్ స్టేట్ బెంగళూరు ఒకసారి నేను మీ దగ్గర షర్ట్ తీసుకున్నా ఎంతది ఇప్పుడు ఆ షర్టు ఎంతకు ఇస్తారు అబ్బా సిల్క్ చైనా సిల్క్ ఇదే లేకపోతే మైసూర్ సిల్కా మైసూర్ సిల్క్ ఇది ఓకే ఇది బెంగళూరుది ఎంత ఇప్పుడు ఆ సిల్క్ షర్టు వీళ్ళ దగ్గర సిల్క్ షర్ట్లు బాగుంటాయి ఎంత 1,200 అబ్బా వైభవ్ సిల్క్స్ ఇవి బెంగళూరు వాళ్ళు ఇక్కడ ఈ సిల్క్ షర్ట్లు తీసుకున్నా చెప్పా కదా హలో డాకా వెస్ట్ బెంగాల్ జంబధాని హ్యాండ్లూమ్ శారీ చెప్పండి తెలుగులో డాకా నుంచి వచ్చారు కదా ఇది రాజస్థాన్ యా ఈ అమ్మాయి నెంబర్ కూడా ఉంది నా దగ్గర ఇప్పుడేం మాట్లాడటంలా మాట్లాడి ఏదో ఒకటి డాకా నుంచి వచ్చి ఇక్కడ చెప్పు ఎంత ఉంటుంది మీ దగ్గర శారీస్ ఇది 1,500 డాకా మీరేమో వెస్ట్ బెంగాల్ అని పెట్టుకోన్నారు డాకాకి వెస్ట్ బెంగాల్కి ఏంది డాకా డిక్లేర్ చేశారు మీరు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మీరు ఎంత అండి శారీ అయితే 1,500 కాటన్ జామ్దాని ఏది ఇది ఓహో జామ్దాని అంటే ఇదే బెంగాలీ ఇప్పుడు ఇది ప్యూర్ కాటన్ కదా మీ దగ్గర అన్ని ప్యూర్ కాటన్ ప్యూర్ సిల్క్ ప్యూర్ మస్లిన్ అన్ని ప్యూర్ ఓకే లాస్ట్ టైం మీరు పంపిన అది కస్టమర్ వచ్చింది వచ్చారా చెప్పారా ఈ టైం కాదు లాస్ట్ టైం
ఆహా, ఓకే. లాస్ట్ మీరు చేసిపోయి అవును, చేసిపోయాను నేను. కస్టమర్లు వచ్చారు. అప్పుడు వేలకు వేలు పోయినాయి అవి. మొత్తం ఒక 20,000 30,000 మంది చూశారు. నేను చేసింది జానకి బోటిక్ అంట వీళ్ళు. ఇక్కడ లోకలేనా మీరు? లోకల్. ఏం సార్ ఇది? కలంకారీ? ఏ ఊరు కలంకారీ ఇది? జైపూరా? జైపూర్ కలంకారీ ఇక్కడ అమ్ముతున్నారా? ఇంకా ఏమేమి ఉంటాయి మీ దగ్గర జానకి బొటిక్లో? చీరలు. వీవర్స్ నెస్ట్ కలెక్షన్స్. చెప్పండి ఏమన్నా, ఏమేమి అమ్ముతారు మీరు? ఏమేమి అమ్ముతారు? అన్ని హ్యాండ్లూమ్స్. ఓకే. ఎక్కడ మేడం మీది? బంజారాస్. ఎక్కడ వాళ్ళే మీరు? రోడ్ నెంబర్. ఓకే. న్యూఢిల్లీకి కూడా ఒక క్లాత్ కల్చర్ ఉంది. వారణాసి ఉంటాయి, ఫుల్గా ఉంటాయి. ఛత్తీస్గఢ్ వీళ్ళు. కోల్కతా, వెస్ట్ బెంగాల్. కోల్కతా, కంచి, కోల్కతా స్ట్రీట్ ఏమో ఇది. లక్నో ఎట్లాగో ఒకటి. కోల్కతా స్ట్రీట్ ఏమో ఇది. లక్నో ఎట్లాగో ఒకటి. ఉప్పాడ వాళ్ళు మీరు ఇంతకుముందు చూసాం కదా. ఉప్పాడలోనే కదా అది సినిమా షూటింగ్ అయింది. ఉప్పాడ. ఓహో, ఉప్పెనకి ఏదో సౌండ్లో కూడా లింక్ ఉంది అయితే. లాస్ట్కి ఆ విధంగా అయింది. కోల్కతా స్ట్రీట్. బెంగళూరు సిల్క్. బెంగళూరు సిల్క్ అదే మైసూర్ సిల్క్. బెంగళూరు సిల్క్ ఎంత ఉంటుందో ఒకటి శారీ? ప్యూర్ సిల్క్ స్టార్టింగ్ 7,000 నుంచి ప్యూర్. సెమీ ఎంత నార్మల్ 1,800 ఇవన్నీ. ఓకే. సత్యసాయి క్రియేషన్ మీది తెలుగే. సత్యసాయి నిగమాగమంలో పెట్టిన ఒక సిల్క్ కలెక్షన్ ఇది. సిల్క్ ఇండియా వాళ్ళది. శ్రీనివాస్ గారని ఈయన ప్రముఖ సిల్క్ రాజ్కోట్. ఇది హిందీ యూపీ. ఈ విధంగా దీన్ని ఇలాంటి స్టాల్స్ పెట్టుకుంటారు. స్టాల్స్లో ఏంటంటే వీళ్ళు తీసుకొని వర్క్ చేస్తుంటారు. గద్వాల్ ఎంత అండి ఇది? భలే ఉంది. ఇది 25,000 సార్. ఓకే. అండ్ ఇది వచ్చేసి లాంగ్ బార్డర్ వస్తుంది విత్ చెక్డ్ ప్యాటర్న్. ఇది 21,000. అందులోనే ఇది థ్రెడ్ ప్యాటర్న్ పట్టు దారంతో అనమాట. ఎటువంటి జరీ యూజ్ చేయకుండా వీవ్ చేసింది. ఇది 19,000. అండ్ ఇది మీడియం బార్డర్ విత్ రిచ్ పళ్ళు అండ్ బుటీస్ వస్తుంది. కాంట్రాస్ట్ పళ్ళు, బ్లౌజ్ అండ్ రిచ్ బుటీస్తో ఇది 18,000. అండ్ ఇది వచ్చేసి వెరీ సింపుల్ వన్ వస్తుంది. సింపుల్ పళ్ళు విత్ సింపుల్ డిజైన్. ఇది 12,000. ఓకే. అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ బార్డర్ విత్ స్ట్రైప్స్తో. అండ్ ఇప్పుడు స్పెషల్లీ విత్ తాంజావూర్ పెయింటింగ్ అండ్ వర్క్ చేయడానికి కోసం అలా టీనేజర్స్ కూడా వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఇది మీకు 10,000. ఓకే. అండ్ దాని ముందరవి అన్నీ వచ్చేసి మనకు కాటన్ విత్ కాటన్ అవుతుంది 8,000 అలా ఉంటుంది. కాటన్ విత్ కాటన్ అంచు అండ్ కాటన్ విత్ స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది. ఓకే. ఇవన్నీ గద్వాల్ పట్టునే వీవ్ ప్రింట్ పైథానీ స్టైల్ సార్. పైథానీ పళ్ళు వస్తుంది. ఎంత ఉంటుందండి ఇది? 22,000 అలా. ఓ, ఏది తగ్గట్లా. గద్వాల్ అంటే గద్వాలే. ఇది చాలా బాగుందండి. చాలా బాగుంది. గోల్డ్. మీకు దుపట్టాస్ వస్తుంది. ఓకే. ఇది చాలా బాగుందండి. ఇది
బ్రైడల్ వేర్ కలెక్షన్ టైప్ సార్ Okay. కాంజీవరం అయితే కాస్త హెవీ వెయిట్ ఉంటుంది కదా, సో గద్వాల్లోనే మనం బ్రైడల్ స్టైల్లో ప్రిపేర్ చేస్తాం. ఓకే, చీరాల, గద్వాల, కొత్తపేట, నారాయణపేట, మాధవరం, ధర్మవరం, అవి ఏదో ఇవన్నీ white ఉన్నాయి సార్. ఆ వైట్ది బాగుందండి నిజంగా. ఏందండి అది? ఇది పట్టు గద్వాల్ పట్టులోనే ఎంతది లెహంగా? లెహంగాస్ విత్ స్టిచ్డ్ వన్ అవుతే మీకు 18,000 అట్లా పడుతుంది. 18,000 ఇది? ఎస్ సార్, ప్యూర్ పట్టు విత్ టిష్యూ స్టైల్లో ఇది బాబా టిష్యూ వస్తుంది. బాబా. And ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ ఇదంతా వెడ్డింగ్ వేరేనా? ఎస్ సార్, జనరల్ కూడా వేసుకోవచ్చు. పార్టీ వేరు, వెడ్డింగ్ వేరు. 18,000 అండి. ఎస్ సార్. మొత్తం అసలు డిస్కౌంట్ పోయాక ఎంత వస్తుంది అరౌండ్? మొత్తం మీకు డిస్కౌంట్ పోయాక అరౌండ్ అంటే 16,000 అలా. డెఫినెట్గా. ఓకే, భారీ ఎత్తున ఉంది అయితే. బాగుంది. ఇదంతా మీకు స్టిచ్డ్ వన్ వస్తుంది, మొత్తం నీట్గా క్యాన్ వేసి విత్ లైనింగ్తో టోటల్లీ Set చేసి ఇస్తారు. మొత్తం స్టిచ్ చేసి వస్తుంది సార్ ఫినిష్. అది 16,000 వాల్యూ ఏముంటుంది దానిలో అంతా? ఇది పట్టు సార్, మెయిన్ పట్టు అండ్ మీకు వీవింగ్ కాస్ట్ పడుతుంది. అది Okay, కాకుండా okay. ఇది హ్యాండ్లూమ్ మీకు పట్టు అమ్మో. లైన్. ఇది టోటల్లీ హ్యాండ్లూమ్ విత్ టిష్యూ వస్తుంది, అంటే Okay. జరీ వీవింగ్తో వస్తుంది సార్. Okay. మొత్తం లెహంగా అంతా బ్రైడల్ వేర్ స్టైల్లో విత్ జరీతో వస్తుంది. ఓకే, సూపర్గా మీకు ఉంది. ఇంత జరీ వచ్చినా కూడా లెహంగా చూడండి అసలు వెయిట్ అనిపించదు, ఓకే, వెరీ సూపర్గా ఉంది. సాఫ్ట్గా ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. గద్వాల వాళ్ళది ఇది. గద్వాల శ్రీవెన్ సిల్క్, చందేరి, గద్వాల్. అక్కడ కూడా ఒక గద్వాల్ ఉన్నాడు. వారణాసి, కోల్కతా ఎక్కువ ఉన్నారు వీళ్ళు. ఇక్కడ బయటంతా ఇక్కడ కూడా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వేరే. ఇక్కడ కంచి పట్టు చూడండి, కంచి, గద్వాల్, వెంకటగిరి, బెనారస్ పట్టు లంగాలు, ప్యూర్ జరీ చీరలు కంచి మిల్లు ధరలకే 500 నుంచి 20,000 వరకు కొంటారు వీళ్ళు. ఇది సత్యసాయి నిగమాగం శ్రీనగర్ కాలనీ రోడ్లో ఏర్పాటు చేసిన ఒక స్టాల్ ఇది. ఇది బయటికి దారి, ఇది లోపలికి దారి. ఇది ఇండియా సిల్క్స్ వాళ్ళు పెట్టింది. ఇది వాళ్ళ బోర్డులు గిడ్లు బయట నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. వీళ్ళు బయట పెట్టుకున్న స్టాల్స్. ఇక శ్రావణి ఫుడ్స్ అని వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇది అసలు వీళ్ళ యొక్క ఇండియాస్ బిగ్గెస్ట్ మోస్ట్ ట్రస్టెడ్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఎక్స్పో, ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో. చూసారుగా, ఇది అసలు స్టోరీ. అర్థమైందా?